హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను నా డైలీ మార్నింగ్ రొటీన్ చూపిద్దామని అనుకుంటున్నాను. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లెగిస్తాను. 5 o'clockకి లెగిస్తేనే కొంచెం హడావిడి లేకుండా పనులు అవి పూర్తిగా అయిపోతాయి. పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటప్పటికి నేను రాత్రే ఈ నైట్ ప్రిపరేషన్స్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటానండి వంటగదిలో. ఇవి కొర్రలు అనమాట. ఒక్కొక్క రోజు కొర్రలే వండుతాను. కొర్రలు ముందే నైటే నానబెట్టి పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వీళ్ళకి పిల్లలకి క్యారేజ్ ఇవ్వాలని అంటే కొర్రలు రాత్రి నానబెట్టుకుంటే రాత్రి అంతా నానితే త్వరగా ఉడికిపోతాయి. ఇవి మెంతులు వాటర్, జీలకర్ర వాటర్, ఇలాంటి వాటర్స్ ఈ మధ్య తాగుతున్నాం అన్నమాట. ఒక 4-5 days నుండి తాగుతున్నాము. అందుకని రాత్రి నానబెట్టి పెట్టుకుంటాను. ఇవైతే బాదాం అండి. మనిషికి 5 చొప్పున, అంటే మా నలుగురికి 20 బాదామ్స్ నానబెడతాము. ఆ బాదామ్స్ రాత్రి నానబెట్టి ఉదయాన్నే తొక్క తీసుకొని హాట్ వాటర్ అది తాగిన తర్వాత అప్పుడు ఒలుచుకొని తింటామన్నమాట. ఇక్కడ పెరుగు తోడుపెట్టి పెట్టానండి. మార్నింగ్ క్యారేజ్లు ఇవన్నీ కట్టాలంటే పెరుగు కూడా మస్ట్ అండ్ షుడ్ కదండి. అందుకని పెరుగు తోడుపెట్టి రాత్రే ఉంచేసాను అనమాట. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నేను బయట వరండా క్లీన్ చేస్తున్నానండి. అపార్ట్మెంట్లో కారిడార్ ఉంటుంది కదా, ఇక్కడ నేను ఇలా చెంబుతో వాటర్ పెడతానన్నమాట. ఆ వాటర్ తులసి మొక్కకి పోసేసి ఇక్కడ మొత్తం గుమ్మం ఎదురుగా ఒకసారి తుడిచేసి, ఏ రోజుకి ఆ రోజే తుడిచేసి, తర్వాత తడిగుడ్డ మాప్ స్టిక్ ఉంటుంది కదా, దాంతో తడిగుడ్డ పెట్టేసి అప్పుడు ఫ్రెష్గా ముగ్గు వేస్తానన్నమాట ఎర్లీ మార్నింగ్. నాకు పెద్దగా ముగ్గులు అవి ఏమీ రావు, అందుకని స్టెన్సిల్స్ కొనుక్కుంటాను నేను. ఆ స్టెన్సిల్స్తో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క స్టెన్సిల్స్తో వేస్తానన్నమాట. అప్పుడైతే బాగా వస్తుంది కదా. లేదు అని అంటే అసలు నాకు ఈ ముగ్గు పిండితో ముగ్గు వేయడమే రాదనమాట. అందుకని ఈ స్టెన్సిల్స్ కొనుక్కొని వాటిని ఎలా యూజ్ చేసుకుంటూ ఉంటాను. తులసి మొక్క దగ్గర చిన్న చిన్న స్టెన్సిల్స్ ఉంటాయండి, వాటితో ముగ్గులు వేస్తాను తులసి మొక్క చుట్టూరు. ఎందుకంటే తులసి మొక్క దగ్గర మంగళవారం శుక్రవారం కంపల్సరీగా దీపం పెడుతూ ఉంటాను. చూడండి, ఇక్కడ ముగ్గు వేసిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ ప్రతిరోజు ఈ చెంబులో వాటర్ మార్చి కొత్త ఫ్లవర్స్ పెడుతూ ఉంటాను. ఈ ముగ్గులు వేయడంతో బయట పని అయితే అయిపోయిందండి. బయట కారిడార్లో పని అయిపోయింది అనమాట. ఇప్పుడు లోపల ఇంట్లో ఇల్లు నీట్గా తుడుచుకుంటున్నాను చీపిరి పెట్టి. నాకు పని ఆవిడ లేదండి, నేను ఎప్పుడు పని ఆవిడని పెట్టుకోలేదు. అంటే హెల్పర్ని కానీ మెయిన్ని కానీ ఎవరిని పెట్టుకోలేదన్నమాట. అంటే నేనే చేసుకుంటూ ఉంటాను పని. పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోతే తర్వాత ఖాళీయే కదండి. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఇంకా ముగ్గురు వెళ్ళిపోతే ఖాళీయే కదా. అందుకని మెల్లగా ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎర్లీ మార్నింగ్ లెగిస్తే మంచిది కదా అని లెగుస్తూ ఉంటాను. ఇప్పుడు పని వాళ్ళని పెట్టుకున్నామంటే మనకి బద్ధకం వచ్చేస్తుంది కదండి. వాళ్ళు ఎప్పుడైనా ఒకరోజు రాకపోతే మనం చేసుకోలేము. అందుకని నేను సరే మనం చేసుకున్నంత కాలం మనం చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి, నాకు ఓపిక ఉంది కదా అని చెప్పి, నాకు ఓపిక ఉన్నంత కాలం నేను చేసుకుందామని నేను పని మనిషిని అయితే పెట్టుకోలేదండి. నేను మా ఇంట్లో పని నేనే చేస్తూ ఉంటాను. అంట్లు తోమడం కానీ, ఇల్లు ఊడవడం కానీ, మాప్ పెట్టుకోవడం కానీ, ఇలాంటి పనులన్నీ నేనే చేసుకుంటానన్నమాట. బట్టలు ఉతకడానికైతే వాషింగ్ మిషన్ ఉంది. వాషింగ్ మిషన్లో రోజు విడిచి రోజు బట్టలు వేసేస్తూ ఉంటాను. కింద ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొని సదురుకుంటూ, ఈ మస్కిటో బ్యాట్ ఉంటుంది కదండి, రాత్రులు చలికాలం వలన దోమలు బాగా వచ్చేస్తున్నాయి. దోమల్ని చంపేసి ఆ బ్యాట్ ఎక్కడ పడితే అక్కడే వదిలేస్తూ ఉంటారనమాట. అందుకని మస్కిటో బ్యాట్ ఛార్జింగ్ పెట్టి ఇలా కొన్ని పనులన్నీ కింద ఉన్న వస్తువులన్నీ తీసి వాటి ప్లేసుల్లో పెట్టి అలా ఇల్లు తుడవడం అయితే అయిపోయిందండి. తర్వాత ఇక్కడ నేను రోజు ఎర్లీ మార్నింగ్ ఆదిత్య హృదయం పెడతాను. ఫస్ట్ ఆదిత్య హృదయం పెట్టిన తర్వాత ఆ తర్వాత వరుసగా అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, మణిద్వీప వర్ణన, హనుమాన్ దండకం, ఇలాంటివన్నీ శివస్తుతి, ఇలాంటివన్నీ వెనకాల ఆదిత్య హృదయం తర్వాత అన్నీ వరుసనే ప్లే అయిపోతూ ఉంటాయి అన్నమాట.
ఇక్కడ తెల్లవారిపోయిందండి. ఇంకా తెల్లవారిపోయింది కదా అని చెప్పి నేను కిందకి పువ్వుల కోసం అయితే వెళ్తున్నాను అనమాట. మనం పూజకి బయట పువ్వులు కొనుక్కున్నా సరే మన చేత్తో చెట్టు దగ్గర కోసుకొచ్చిన పువ్వులు 2 పువ్వులు పెట్టినా పూజకి చాలా మంచిదంటండి. అంటే ఎక్కువ పువ్వులు లేకపోయినా సరే 2 పువ్వులు కోసి తెచ్చి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అపార్ట్మెంట్స్లో అందరూ ఉంటారు కదండి, అందరూ కోసుకుంటారు. ఇగో ఈ పువ్వులు కోసుకొని వచ్చానన్నమాట. కొన్ని మొగ్గలు, కొన్ని పువ్వులు. నేను పైకి వచ్చేటప్పటికి ఇలా ఈ అమ్మవారి లక్ష్మీదేవి స్తోత్రం ప్లే అవుతూ ఉంటుంది. ఇంకా అది అలా ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవుతూనే ఉంటాయండి. ఇంకా నేను ఇల్లు తుడవడం అయిపోయింది కదా అని చెప్పి ఇంకా నేను వంటగదిలోకి అయితే వచ్చేసాను అనమాట. ముందు పెరుగు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత వంట స్టార్ట్ చేద్దామని చెప్పి అన్నీ సదురుతున్నాను. ఫస్ట్ బాదం ఒలిసేసి ఒక పక్కన పెట్టేస్తే పిల్లలు రెడీ అయ్యేటప్పుడు చాలా హడావిడిగా ఉంటారండి. వలవమని చెప్పినా సరే ఒక్కొక్కసారి వలవకుండా వెళ్ళిపోతూ ఉంటారనమాట. వలవరు తినరు, 2 చేయకుండానే వెళ్ళిపోతూ ఉంటారు స్కూల్కి, కాలేజ్కి. అందుకని సరే అని చెప్పి కొంచెం హడావిడిగా 5 o'clockకి లెగిస్తే హడావిడిగా లేకుండా ఉంటుంది. అందుకని నేనే ఒలిసేద్దామని చెప్పి ఫస్ట్ బాదం అయితే ఒలిసేస్తున్నాను అనమాట. బాదం ఒలిసేసి ఒక మూత పెట్టేసి దాని మీద ఒక పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత పిల్లలు రెడీ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొని తింటారు. ఇక్కడ కొర్రలు వండుదామని చెప్పి కొర్రలు రైస్ వండుదామని చెప్పి కొర్రలు శుభ్రంగా ఒక 3-4 టైమ్స్ కడుగుతున్నాను. రాత్రి నానబెట్టి ఉంచానని చెప్పాను కదండి. శుభ్రంగా 3-4 టైమ్స్ కడిగేసి వాటర్ లేకుండా తర్వాత ఒక గ్లాస్ కొర్రలకి 2 ఇంకొంచెం వాటర్ వేస్తాను. అంటే 1:2 వేస్తాను అనమాట. అంటే మళ్ళీ మెత్తగా ఉడుకుతుందో లేదో అని చెప్పి కొంచెం ఒక 1/2 కప్పు ఎక్స్ట్రా వేస్తూ ఉంటాను. మెత్తగా ఉడికిపోతుందండి కొర్రల రైస్. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం సిమ్లో పెట్టి హాఫ్ ప్లేట్ పెట్టేసామంటే, హాఫ్గా ప్లేట్ పెట్టేసి హాఫ్ కవర్ చేసేసామంటే మెత్తగా ఉడికిపోతుంది కొర్రల రైస్. ఇక్కడ నేను కూరకి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. అన్నీ తెచ్చి పెట్టుకుంటున్నాను అనమాట. కూరగాయలు చిక్కుడుకాయ, వంకాయ, టమాటా వండుదామని అన్నీ రెడీ చేసి తెచ్చుకొని పెట్టుకుంటున్నాను. చిక్కుడుకాయలు ముందే ఒలిసి పెట్టేసుకున్నానండి. ఇక్కడ వంకాయ, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు తెచ్చుకొని పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి కొర్రలు ఉడుకుతున్నాయి. పైన ఇలా సగం మూత కవర్ చేసి ఉంచుతానన్నమాట. అలా అయితే మెత్తగా అలా వేసిన వాటర్కి అలా ఎగిరిపోతుంది. తర్వాత ఇక్కడ కూర వండడానికని చెప్పి కడాయి పెట్టుకున్నాను. కడాయిలో ముందు ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. టైం వేస్ట్ అవ్వకుండా ఆ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు ఫస్ట్ కొంచెం కల్లుప్పు వేసి వేయించేసుకుంటానండి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేగే లోపల నెక్స్ట్ ఏమి ఇంగ్రీడియంట్ వేయాలో ఇందులోకి అది కట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయలు వేగేటప్పటికి టమాటాలు రెడీగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఈ పక్కన వేగుతూ ఉంటాయి. ఈలోపు టమాటోలు కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. ప్యారలల్గా అటు ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి, టమాటోలు కట్ చేసేసుకుంటూ ఉంటాను. ఇలా ప్యారలల్గా 2 పనులు అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఉల్లిపాయలు వేగేటప్పటికి టమాటాలు కట్ చేసి రెడీగా పెట్టుకొని టమాటోలు కూడా వేసి వేయించుకుంటూ ఉంటాను. ఈలోపు వంకాయ కట్ చేసి పెట్టుకోవాలి కదండి. చిక్కుడుకాయలు అంటే ఒలిసేసి పెట్టుకున్నాను. వంకాయ కట్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఈ టమాటో ముక్కల్లో మగ్గేటప్పటికి వంకాయ ముక్కలు కూడా కట్ చేసి రెడీగా వాటర్లో వేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి ముళ్ళ వంకాయలండి, మా అమ్మాళ్ళ ఇంట్లో కాసినవి అనమాట. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మందు వేయని కాయలు కదండి, ఆర్గానిక్గా పండించినవి. టేస్ట్ చాలా బాగుంటాయి, ముక్క కూడా మెత్తగా మగ్గిపోతుంది అనమాట. తినడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు పుచ్చు అంటే ఉండదండి, అందుకని నేను చూసుకొనే కోస్తున్నాను. ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కింద కోసుకుంటున్నాను అనమాట. అసలు ఎప్పుడు కూడా ఒక్క పుచ్చు అంటూ కూడా ఉండదన్నమాట. ఉల్లిపాయలు కట్టర్తో కోయడానికి బాగానే ఉంటుంది, కానీ టొమాటోలు, వంకాయ ఇలాంటి వెజిటబుల్స్ మాత్రం ఓన్లీ చాక్తోనే కోయగలమండి. లేదంటే అవి కొంచెం కటర్నితో కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట. అందుకని నేను టొమాటో, వంకాయ ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ నేను చాక్తోనే కోస్తూ ఉంటాను. ఇక్కడ వాటర్లో కల్లుప్పు వేసి వంకాయలు అంటే కొంచెం కండ్ర వస్తూ ఉంటాయి కదండి, కలర్ మారిపోతూ ఉంటాయి కదా,
అందుకని వాటర్లో ఉప్పు వేసి కళ్ళుప్పు ఆ వాటర్లో వంకాయలు ముక్కలు కోసినవి వేసాను అనమాట. ఆ వాటర్లోనే చిక్కుడుకాయలు కూడా ముక్కలు కోసామని చెప్పాను కదండి, ఆ చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఇంకా కొర్రల రైస్ అయితే ఉడికిపోవచ్చిందండి, ఇంకా దగ్గర పడిపోయింది అనమాట. అది అంతా ఒకసారి పైకి కిందకి కలుపుతున్నాను, ఇక్కడ నొక్కి చూస్తున్నాను ఉడికిందా లేదా అని చెప్పి. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అందుకని ఇంకా ఒక 1 సెకండ్ నుంచి ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. రైస్ అయిపోయింది కదండి, రైస్ తీసి పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే జావ కాసేస్తున్నాను. జావ అంటే రాగి జావ కాస్తున్నానండి. అంటే మామూలుగా రాగి పౌడర్ చేయించుకుంటాం కదా, మనం మిల్లుకు పట్టుకెళ్ళి పట్టించుకుంటాం కదా రాగుల్ని, ఆ పౌడర్ని ఓన్లీ ఆ పౌడర్ని మాత్రమే జావ కింద కాస్తానన్నమాట. మేము రోజు ఎర్లీ మార్నింగ్ అంటే హాట్ వాటర్ అది తాగేసిన తర్వాత ఈ జావే తాగుతామన్నమాట. పిల్లలకి కూడా రోజుకు ఒక గ్లాస్ ఇస్తూ ఉంటాను. వాళ్ళు ఒక గ్లాస్ తాగేసి వాళ్ళు స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. మేము 4 ఉంటాం కాబట్టి 4 గ్లాసులు వచ్చేలా కాస్తాను జావ. 4 గ్లాసులు తాగేస్తామన్నమాట. ముందుగా ఒక గ్లాస్ వాటర్ అయితే పెడతానండి. ఆ వాటర్ కొంచెం హీట్ ఎక్కేటప్పటికి ఒక పావు స్పూన్ ఉప్పు వేస్తానన్నమాట. ఆ పావు స్పూన్ ఉప్పు ఆ వాటర్ బాగా కొంచెం బాయిల్ అవుతూ ఉండగా ఒక 2 స్పూన్స్ రాగి పౌడర్ తీసుకుంటాను, రాగి పిండి. అది ఒక చిన్న గ్లాస్ వాటర్తో ఆ రాగి పిండిని బాగా పేస్ట్లా కలిపేస్తానన్నమాట. వాటర్ లాగా ఆ రాగి పిండి వాటర్ని ఈ మరుగుతున్న వాటర్లో వేసి బాగా కలుపుతూ ఉంటే అది థిక్గా తయారవుతుంది జావలాగా. అలాంటప్పుడు బాగా ఒక 2-3 టైమ్స్ మరిగిన తర్వాత బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే జావ రెడీ అయిపోతుంది. అందులో పాలు కావాలంటే పాలు, మజ్జిగ కావాలంటే మజ్జిగ కలుపుకోవచ్చు. ఉప్పు వేస్తే మజ్జిగ మాత్రమే కలుపుకోవాలండి. పాలు వేయాలి అని అనుకుంటే, పాలు కలుపుకొని తాగాలని అనుకుంటే కొంచెం బెల్లం కానీ కొంచెం పంచదార కానీ వేసుకోవచ్చు అనమాట. నేను ఉప్పు వేసి మజ్జిగే వేస్తానండి. రోజు మజ్జిగతోనే తాగుతాము మేము, పాలతో అయితే తాగమన్నమాట. ఇంకోవైపు ఈ కూర వండుతున్నాను కదండి, చిక్కుడుకాయ వంకాయ టమాటా. వంకాయలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ వంకాయ ముక్కలు కూరలో వేసేస్తున్నాను అనమాట. వేసేసి మొత్తం తర్వాత కొంచెం పసుపు, మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని బాగా కలుపుకొని చిక్కుడుకాయలు మగ్గేంత వరకు మగ్గబెట్టుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ పడుతుంది మగ్గడానికే. చిక్కుడుకాయలు కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, అవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ఆ 10-15 మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు మనకి క్వాంటిటీ మన కూరకి తగ్గట్టు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకుంటే చిక్కుడుకాయ వంకాయ టమాటో కూర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది, కొర్రల రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇందాక వీడియోలో చూసారు కదండి, జావలో మజ్జిగ చేసి మజ్జిగ కూడా కలిపేసి ఒక పక్కన చల్లారడానికి అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడ మెంతులు నానబెట్టానని చెప్పాను కదండి, ఇంకా కొంచెం పనులు అవి అయిపోయాయి అని చెప్పి ఇంకా జావ కూడా కాయడం అయిపోయింది కదండి, ఇంకా కూర ఒక్కటే ఉడుకుతుంది అనమాట. సరే కూర ఉడకడానికి టైం పడుతుంది కదా అని చెప్పి నేను ఇక్కడైతే మెంతుల వాటర్ తాగుదామని గ్లాస్లోకి అయితే పోసుకుంటున్నానండి. మా పాప కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయిపోతుందండి, అందుకని మా పాపకి నాకు ఇక్కడ మెంతుల వాటర్ పోస్తున్నాను అనమాట. మా బాబు ఎర్లీ మార్నింగ్ 5:45కి క్రికెట్ అకాడమీకి వెళ్తాడు. నేను లేచి వాడిని లేపితే ఫ్రెష్ అయిపోయి అకాడమీకి వెళ్తాడనమాట. 5:30కి వెళ్తాడు. 5:45కి సెషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత వాడి ఇంటికి వచ్చేటప్పటికి 7:45 దగ్గర 8 అయిపోతుంది అనమాట. అప్పుడు రెడీ అయ్యి 8:30 ఆ టైంకి స్కూల్కి వెళ్తాడు. ఇక్కడ నేను మెంతుల వాటర్ అయితే తాగేస్తున్నానండి. అంటే ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగుతాం కదా మనం, అప్పుడు పీస్ఫుల్గా కూర్చొని వాటర్ తాగితే చాలా మంచిదంటండి. నించుని హడావిడిగా తాగడం కన్నా కూర్చొని పీస్ఫుల్గా తాగితే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అందుకని నేను ఇక్కడ ఇంకా పని అయిపోయింది కదా, కూరే ఉడుకుతుంది కదా అని చెప్పి నేను ఇక్కడ పీస్ఫుల్గా హాల్లోకి వచ్చి కూర్చొని మెంతుల వాటర్ తాగుతున్నాను అనమాట.
మెంతులు వాటర్ తాగిన ఒక 15 మినిట్స్కి ఇక్కడ హాట్ వాటర్ అయితే తాగుతున్నానండి. హాట్ వాటర్ రోజు ఒక 2 గ్లాసెస్ మాత్రం కంపల్సరీగా తాగుతానండి ఎర్లీ మార్నింగ్. అంటే 2 గ్లాసెస్ హాట్ వాటర్ తాగితే మన లోపల మన బాడీలో మొత్తం అంతా క్లీన్ అవుతుందని చెప్తూ ఉంటారు. అందుకని కంపల్సరీ 2 గ్లాసెస్ హాట్ వాటర్ అయితే తాగుతూ ఉంటాను. నాకు ఇంకా తాగాలి అని అనిపిస్తే ఇంకో 3rd గ్లాస్ వాటర్ కూడా తాగుతూ ఉంటానన్నమాట. ఒక్కొక్క రోజు అంటే కొంచెం తాగలేక ఇకారం వచ్చేస్తూ ఉంటుంది. ఆ రోజు అయితే 2 గ్లాసెస్తో సరిపెట్టేస్తాను. లేదు అని అంటే 3 గ్లాసెస్ వాటర్ మాత్రం కంపల్సరీగా తాగుతూ ఉంటాను. దగ్గర ఒక 1 లీటర్ వాటర్ తాగుతానన్నమాట ఎర్లీ మార్నింగ్. ఈ వాటర్ హాట్ వాటర్ తాగుతున్నప్పుడు ఒక వెల్లుల్లి రెబ్బ ఉంటుంది కదండి, వెల్లుల్లి గర్భాలు అంటారు. అలాంటిది ఒక వెల్లుల్లి రెబ్బ ఒలుచుకొని హాట్ వాటర్ తాగుతున్నప్పుడు ఆ వెల్లుల్లి రెబ్బ కూడా తినేస్తానన్నమాట. మా ఇంట్లో మొత్తం మేము 4 ఇలాగే చేస్తామండి. ఆ వెల్లుల్లి రెబ్బ తినేసి హాట్ వాటర్ తాగేస్తామన్నమాట. ఒకవేళ ఉదయం వాటర్ తాగినప్పుడు వెల్లుల్లి రెబ్బ తినకపోతే తర్వాత రాగి జావ తాగుతామని చెప్పాను కదండి, ఆ రాగి జావ తాగుతున్నప్పుడు వెల్లుల్లి రెబ్బ తినేస్తామన్నమాట. అంటే వెల్లుల్లి మామూలుగా ఘాటుగా ఉంటుందండి. ఉత్తిగా వెల్లుల్లి తినడం అంటే కొంచెం కష్టమే. ఇలా హాట్ వాటర్ కానీ పక్కనే రాగి జావ కానీ ఉన్నప్పుడు వెల్లుల్లి రెబ్బ ఈజీగా తినేయచ్చు. మాకైతే అలవాటు అయిపోయింది. చిక్కుడుకాయ వంకాయ ముక్కలు వేసి మగ్గడానికైతే మూత పెట్టి పెట్టేశాం కదండి కూర. ఇక్కడ పూర్తిగా మగ్గిపోయిందనమాట. ఒక 10 to 15 మినిట్స్ అయితే అయింది. బాగా మగ్గిపోయిందని చెప్పి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకడానికి పెడుతున్నాను అనమాట. 50% ఉడుకుతుందండి మగ్గడానికైతే. మగ్గడం అంటే ఒక 50% ఉడికినట్టు అనమాట. మిగిలిన 50% ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ మా పాప రెడీ అయిపోయిందా క్యారేజ్ అని అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా కూర ఉడికిపోయిందని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ పాపకి క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ పాపకి క్యారేజ్ పెట్టేస్తాను, పాప వెళ్ళిపోతుంది. తర్వాత బాబుకి క్యారేజ్ పెడతాను, బాబు వెళ్తాడు అనమాట. ఇది నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అండి. అంటే నేను ఉదయం హాట్ వాటర్తో వెల్లుల్లి రెబ్బ తినలేదనమాట, అందుకని మర్చిపోయాను. అందుకని ఇంకా ఇప్పుడు జావతో తిందాం కదా అని చెప్పి వెల్లుల్లి రెబ్బ కూడా ప్లేట్లో పెట్టుకుంటున్నాను, మళ్ళీ మర్చిపోతానని చెప్పి. ఒక వెల్లుల్లి రెబ్బ, 5 బాదాం, ఇది పుచ్చపప్పు, గుమ్మడి పప్పు అంటారు కదండి. అంటే ఇవి ఒక రకం డ్రై ఫ్రూట్స్ కింద, అంటే పప్పులు తినడం మంచిది అని చెప్తూ ఉంటారు కదా, ప్రోటీన్ అని చెప్పి. అందుకని ఇక్కడ నేను ఒక గుప్పెడు గుమ్మడి పప్పు, పుచ్చపప్పు 2 కలిపి తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఒక చిన్న పాపాయలో ఒక హాఫ్ పాపాయ కూడా తీసుకున్నాను. ఒక గ్లాసుడు రాగి జావ కూడా తీసుకున్నానండి. ఇదే నేను రోజు తినే బ్రేక్ఫాస్ట్ అనమాట. రోజు అంటే ఫ్రూట్స్ మారుతూ ఉంటాయి. అంటే ఒకరోజు యాపిల్ ఉంటుంది, ఒక్కొక్క రోజు జాంకాయ, లేదా ఒకరోజు సగం యాపిల్ సగం జాంకాయ, లేదంటే ఆరెంజ్, ఇలా అన్నీ కలిపి ఉంటాయి. ఇలా ఉంటుందన్నమాట మా బ్రేక్ఫాస్ట్ అయితే. మామూలుగా బాదం, పప్పులు ఇలాంటివి, జావా ఇవన్నీ అయితే కామన్గానే ఉంటాయండి. ఫ్రూట్స్ అయితే మారుతూ ఉంటాయన్నమాట. ఒకరోజు పపాయ, ఒకరోజు యాపిల్, ఒకరోజు జాంకాయ, ఒకరోజు ఆరెంజ్, ఇలా మారుతూ ఉంటాయి. పెసలు నానబెట్టి పెసలు స్ప్రౌట్స్ చేసుకొని మొలకలు చేసుకొని అవి కూడా తింటామండి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా. అంటే అవి కూడా ఒక గుప్పుడు యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఇలా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఇంకా స్నానానికి వెళ్దామని చెప్పి ఈలోపు మాప్ పెట్టేసుకుందామని చెప్పి మాప్ అయితే పెడుతున్నాను అనమాట. మాప్ పెట్టేసుకొని స్నానం అయితే చేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. వచ్చేసి దేవుడి గదిలో దీపం పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాము. ఈ విధంగా నా డైలీ మార్నింగ్ అయితే ఉంటుందండి. 5కి లెగిస్తే ఇలా సాఫీగా జరుగుతాయి పనులు. ఇంకా కొంచెం లేట్ అయిపోతే కొంచెం హడావిడిగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఉదయాన్నే మా హస్బెండ్, పిల్లలు ఇద్దరు లంచ్ క్యారేజీలు పట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత నేను ఒక్కదాన్నే ఉంటాను. నేను కూడా వాళ్ళతో పాటే వండేసుకుంటానండి. ఇంకా తర్వాత 2-3 సార్లు వండను అనమాట. ఒకేసారి అందరికీ సరిపడా వండేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.